వాక్యం ఏం చెప్పింది? విధవరాలిని ఆదరించమని చెప్పింది. ఇంట్లోకి రానియొద్దు కాదు. ఇంట్లోకి రానియకుండా ఆమెని గాయపరిస్తే కొద్ది కాలానికి నీకు అదే గతి పట్టిద్దని చెప్పింది వాక్యం. చాలామందికి తెలియదు. నేను చెప్పింది నిజమో కాదో లేఖనం చూడు. నిర్గమాకాండం 22:22 చూడు. నిర్గమాకాండం 22:22. విధవరాలినైనను దిక్కులేని పిల్లలనైనను తల్లిదండ్రి లేని అనాథ పిల్లలనైనను బాధ పెట్టకూడదు, బాధ పెట్టొద్దు. వారు నీ చేత ఏ విధముగానైనను బాధ నొంది ఏ విధముగానైనా గుండెల్లో భయం ఉండాలి. ఈ మాట జాగ్రత్త. భర్తను కోల్పోయిన స్త్రీ విధవరాలి కంటతడి నీ వల్ల మాత్రం రాకూడదు. ఏ విధము చేతనైనా నువ్వు ఆ వ్యక్తిని బాధ పెట్టి నిన్ను బట్టి ఆ వ్యక్తి కన్నీరు గారిస్తే నేను నిశ్చయంగా ఆ వ్యక్తి మొర్ర విని ఆ వ్యక్తికి ఏ గతి వచ్చిందో నీకు అదే గతి రుచి చూపిస్తా అంటాడు. చూడండి అక్కడ. వారు నీ చేత ఏ విధముగానైనను బాధ నొంది నాకు మొర్ర పెట్టిన ఎడల నేను నిశ్చయముగా వారి మొర్రను విందును. అబ్బబ్బబ్బో, ఇక అనుమానమే లేదు, ఖచ్చితంగా వింటా అన్నాడు. దిక్కులేని పిల్లల మొర్ర, భర్తను కోల్పోయిన విధవరాలి మొర్ర చాలా సీరియస్ ఆయనకి. నేను అందుకే వాళ్ళ జోలికి వెళ్ళొద్దని చెప్తాను. నేను కొంతమంది ఆగరే సావుమూడి వాళ్ళు పోతారు, వాళ్ళని గల్లించుకుంటారు. మనం ఏం చేద్దాం? చెప్పినా ఎనరు కొంతమంది. నా కోపాగ్ని రవులుకొని మిమ్మల్ని కత్తి చేత చంపించెదను, మీ భార్యలు విధవరాలురగుదురు, మీ పిల్లలు దిక్కులేని వారగుదురు. అద్దుగో, అండర్లైన్ చేసుకోండి. ఆ బాధ ఎలా ఉంటుందో రుచి చూపిస్తాడు. భర్తను కోల్పోయిన ఒక విధవని అవమానపరిస్తే, అమ్మమ్మ ఆగా రావద్దు, అక్కడే ఆగాల, నీ వేడికాళ్ళు అమ్మ, వేడికాళ్ళు రాకూడదు, నీ బొందకాళ్ళు, పిచ్చి మొహమా. ఆ వ్యక్తి కాళ్ళు నీ ఇంట్లోకి వస్తే మిగిలిన సమాజంలో ఎవ్వరూ పొందని దీవెన నీకు వచ్చిద్ది. ఆ దీవెన నీకు రాకుండా చేయటానికి శత్రువు పనిన కుట్ర ఇది. అర్థమైందా? దిక్కులేని పిల్లల పక్షమున, భర్తను కోల్పోయిన విధవరాలి పక్షమున ఆయన నిలబడతాడు. భర్త ఉన్న ఆమె పక్కన ఆయన భర్త ఉంటాడు. ఆమెని ముత్తైదువని చేర్చుకుంటా, ఆమెతో పాటు మనిషి వస్తాడు నీ ఇంట్లోకి. భర్తను కోల్పోయిన స్త్రీ నీ ఇంటి అడుగు పెడితే ఆమెతో పాటు దేవుడు వస్తాడమ్మా నీ ఇంట్లోకి. వారి పక్షంగా తండ్రి ఉంటాడు కదా, మరి దేవుడు ఉంటాడు కదా. దిక్కులేని పిల్లలకి కడుపు కొట్టకూడదు, దిక్కులేని పిల్లలకి అన్యాయం చేయకూడదు. వాళ్ళకి అంత ఆహారం పెట్టాలి. అవసరమైతే నీది ₹1 నష్టపోయినా సరే వాళ్ళకి మేలు చేయాలి. నేను చెప్పేది వాస్తవం, గుర్తుపెట్టుకోండి. విధవరాలని క్షోభకు గురి చేయొద్దు. ఖచ్చితంగా నీకు ఆ గతి పట్టిద్ది. అట్లాంటి పొరపాటు చేయొద్దు. విధవరాలికి ఆమె సొమ్ము దోచుకునే పని చేయొద్దు. నీకు సమృద్ధి ఉందనుకో, ఖచ్చితంగా నువ్వు ఎంత చేయగలవో అంత సహాయం ఆ బిడ్డకి చేయి. విధవరాలను ఆదుకోండి, దిక్కులేని పిల్లల్ని ఆదుకోండి, ఖచ్చితంగా దీవించబడతారు. దిక్కుమాల సిద్ధాంతాలు పెట్టుకొని వాళ్ళని ఇంట్లోకి రానియకుండా అడ్డగించకండి, స్వాగతించండి. అందరూ నన్ను ఇంట్లోకి రానిలేదక్క, నువ్వు రమ్మంటున్నావు ఎందుకు లేక అని బయట ఉంటే చెప్పు, అమ్మా వాళ్ళ అవిశ్వాసులు, నేను విశ్వాసిని, వాక్యాన్ని నమ్ముతాను, మనుషుల మాటలు నేను నమ్మను, నాకు దేవుని మాట ముఖ్యం. ఆ దేవుని మాట చెప్పింది, విధవరాలి పక్షమున నేను ఉంటానని. నువ్వు నా ఇంటి అడుగు పెడితే నా యేసయ్య అడుగు పెట్టినట్టే రమ్మా అంట. నేను ఈ మాట చెప్తున్నా కానీ ఇలాంటి సాహసోపేతమైన కార్యాలు చేసే దమ్ము ఎంతమందికి ఉంది విశ్వాసులకి? ఉందా? చూద్దాం చెప్పినప్పుడు అని బిగుసుకుపోతారు. అంతే ఉండాలని ఇంటి బాగానే వాళ్ళు కొంచెం క్లాసులు ఇవ్వగానే ఏంది ఆయనకేం ఆయన అంతే చెబుతాడు. ఇక్కడ పడేది మనం ఆపు అనగానే అంతేనట. ఊరకనే బెండ్ అయిపోతారు కొంతమంది. అట్లాంటి తుక్కు రకాల కోసం చెప్పాలా నేను. కొంతమంది రోషం కలిగి ఉంటారు. వాక్యాన్ని అందిస్తే ఆ వాక్యాన్ని గుండెల్లో తీసుకొని అలా నేను అడుగులు వేయాలని
తీర్మానం కలిగిన రోషగాళ్ళు ఉంటారు, అలాంటి స్త్రీలు కూడా ఉంటారు. వాళ్ళ కోసం చెప్తున్నా, సమాజాన్ని సంస్కరించాలంటే, సత్యాన్ని నిలబెట్టుకోవాలంటే గుండెలో దమ్ముండాలా. నేను చెప్తున్నాగా, ఇప్పటికి కూడా దేవుని మహాకృపను బట్టి ఎవ్వరికీ అడ్డు లేదు నా ఇంట అడుగు పెట్టడానికి. పేదవాళ్ళ సిద్ధాంతాలు లేవు, దిక్కుమాలిన దిక్కులేని సిద్ధాంతాలు లేవు. అందరికీ నా ఇంట పట్టెడు అన్నం ఉంది, నా ఇంట సంచరించే స్థానం ఉంది. వాళ్ళని చేర్చుకోవాలి, ఆదరించాలి, ఓదార్చాలి, ధైర్యపరచాలి. నీ దగ్గర ఉంటే వారికి సాయం చేయాలి. ఖచ్చితంగా చెయ్యి. నీ ఇంట్లో ఇంకా తరుగు వచ్చిద్దేమో చూడు. పని కట్టుకో ఉంచే, దిక్కులేని వారిని ఆదుకో, విధవరాంటకు నువ్వు హెల్ప్ చేయి. తరిగిపోయిన ఆశీర్వాదం, అయిపోయిన దీవెన ఎప్పటికీ నీలో స్థిరపరుస్తాడు నీ ఇంట. దేవుణ్ణి కూడా అడుగు, నన్ను ఇంకా దీవించాయి, ఇంకా అనేక మందిని ఆదుకోవాలయ్యా. నేను ఎప్పుడు 10 మందికి ఇచ్చేటట్టు ఉండాలయ్యా, ఇవ్వాలయ్యా. ఇదిగో నా దగ్గర ఉన్నది కొంచెమే ఇస్తున్నా, ఇంకా ఇయ్యయ్యా, ఇంకా ఇయ్యి. నాకు ఎదుటి వాళ్ళకి సహాయం చేయటంలోనే తృప్తి ఉందయ్యా అన్ను దేవుడిని అడుగు. ముందు నీకున్న దానిలోంచి వాళ్ళకి కలిగిన కొంచెంలో నుంచే త్యాగం చేయి. తప్పకుండా దేవుడు దీవిస్తాడు. వాస్తుల్ని గీస్తుల్ని నమ్మి గందరగోళం కావద్దు. ఎవరో పనికి మాలోళ్ళు కొంతమంది నీకు భయం కలిగించే మాటలు చెప్పి, అంటే వాళ్ళు నమ్ముతున్న దాన్ని నువ్వు కూడా నమ్మాలి అని, వాళ్ళు నమ్మే మాంత్రికుని నువ్వు కూడా నమ్మాలని, వాళ్ళు నమ్మే సిద్ధాంతిని నువ్వు కూడా నమ్మాలని, వాళ్ళు నమ్ముతున్నటువంటి వ్యవహారాలన్నీ నువ్వు కూడా నమ్మాలని నిన్ను విశ్వాసంలో భ్రష్టు పట్టడానికి వాళ్ళు కొన్ని నమ్మబలికే మాటలు మాట్లాడినప్పుడు వాటిని బట్టి నువ్వు బెండవద్దు. ఒక్కటే, నువ్వు పరిశుద్ధాత్మ సంబంధివి. నీలో పరిశుద్ధాత్మ ఉన్నాడు. పరిశుద్ధాత్మ శక్తి కలిగిన దానివి నువ్వు. దేవుని ఆత్మీయ స్పర్శ కలిగిన దానివి. ఇలాంటి వాటిని నీ దగ్గర ఎత్తడానికి కూడా అవతల భయపడేంత నిష్టగా నువ్వు ఉండు దేవుల్లో. నీ దగ్గరకు వచ్చి ఇలాంటి పాయింట్స్ ఎత్తడానికి కూడా అవతల భయపడేంత పట్టుదలగా నువ్వు ఉండు. ఏదొచ్చినా సరే ఏబులాగా దేవునితోనే తేల్చుకుంటున్నాను. అలా ఏబులో నాకు నచ్చిన లక్షణం ఏంటో తెలుసా? కొట్టిన ఆయనే, తిట్టిన ఆయనే, ఎత్తుకున్న ఆయనే, ముద్దాడిన ఆయనే, ఎత్తేసిన ఆయనే. ఆయనతోనే తెలుసుకుంటానని కూర్చున్నాడు బూడిద పోసుకొని. నాకు తెలియదు, చెప్పు, నాకు ఎందుకు ఇట్ట చేసావని. తగాదేసుకున్నా, వాదన వేసుకున్నా, కొట్లాడినా ఏసైతోనే కూర్చున్నాడు. పొరపాటును కూడా ఇంకో దానికి పోలా. కానీ ఏ బొమ్మ లేదు. ఏ బొమ్మ? ఎవరు? సిగ్గులేదు. ఆస్తులు పోయినాయి, స్తోత్రం అన్నావు, ఒప్పుకున్నా. అంతస్తులు పోయినాయి, స్తోత్రం అన్నావు, ఒప్పుకున్నా. దాసదాసీలు పోయారు, స్తోత్రం అన్నావు, ఒప్పుకున్నా. ఒంటెలు పోయినాయి, స్తోత్రం. గొర్రెలు పోయినాయి, స్తోత్రం. పొలాలు పోయినాయి, స్తోత్రం. స్థలాలు పోయినాయి, స్తోత్రం. 10 మంది పిల్లలు కూడా ఒక్కరోజే తెచ్చారు. సిగ్గులేదు. ఇంకా స్తోత్రమా? ఏం మిగిలిందని ఆడ స్తోత్రం, ఏం మిగిలిందని ఆడ కృతజ్ఞతలు చెప్పాలి దేవుడికి. పోయిందిగా మొత్తం. స్తోత్రాలు చెబుతున్న బుద్ధి లేకుండా తిట్టు. అప్పుడన్నా దేవుడికి సిగ్గు వచ్చిద్దేమో, అప్పుడన్నా మేలు చేస్తాడేమో. తిట్టి నువ్వు కూడా ఇట్లాంటి బతకడం ఎందుకు? సావు. ఇంకొకళ్ళు అయితే కట్టుకున్న భార్య కూడా ఇంత మాట అన్నదన్నే, ఇంక నేను ఎందుకు బతకాలి? ఏ రైలో చూసుకుంటా. ఏ బట్టంటోడు కాదు. భార్య ఇలా అంది, పిల్లలు అలా అన్నారు, వాళ్ళు ఇలా అన్నారు, వీళ్ళు ఇలా అన్నారని ఏడుపోటు ముఖం వేసుకొని ఏదేదో చేసుకుందామని ఆలోచన చేసేవాడు కాదు. వాళ్ళు తిట్టారు, వీళ్ళు తిట్టారు, వాళ్ళు అన్నారు, వీళ్ళు అన్నారు. ఒక్కటే, మూర్ఖురాల్లాగా మాట్లాడవాక అమ్మాయి. దేవుడు ఇచ్చినప్పుడు ఎగిరెగిరి స్తోత్రాలు చెప్పావు అమ్మాయి. దేవుడు ఇచ్చినప్పుడు ఎగిరెగిరి భజన చేసావు అమ్మాయి. ఇచ్చినప్పుడు అబ్బో అంతా దేవుడి సెలవు, దేవుడి దయ, దేవుడి కృప ఉన్నాగా. ఇప్పుడు కొద్ది తేడా అయ్యేసరికి దూషించి సావాలా సైతాన్ మోహన్ దాన అని కూడా ఉంటాడు, కానీ రాయలేదు. దేవునికి స్తోత్రం. మూర్ఖురాలు మాట్లాడినట్టు మాట్లాడొద్దు. ఆయన అనుగ్రహించే మేళ్ళన్నీ పొందదగుదుమా, ఒక్క కీడు పొందతగమా. ఇంకా ఇన్నైనా సరే నేను పడతా. ఒక్క మాట కూడా నా ప్రభుని మాట్లాడను.
ఏం చేసినా ఆయనే తేల్చాలా, నాకు ఇప్పుడు ఆయనతోనే వ్యాజ్యం అని దేవుని ముందు కూర్చున్నాడు. చివరికి ఏం జరిగింది? ఏదో ఒకటి జరిగిందా? ఏం జరగల. మొత్తానికి ప్రతిగా రెండంతల దీవెన పొందాడు. పోగొట్టుకుంది ఒక్కింత పొంది రెండింతలు పొందాడు మొత్తం. స్తోత్రం. అట్లుండాల రోషం. మాకు ఏ తేల్చుకోవాలన్నా ఏసై దగ్గరే తేల్చుకుంటాం, కానీ వ్యర్థమైన దాని వైపు మేము, మీరు నమ్మే మూఢత్వం వైపు మేము, వాడు ఎంత పనోడన్నా కానీ పొరపాటును కూడా అటు చూడటం కూడా మేము చెయ్యం. మా ప్రభువు ఉన్నాడు. ఆయన చిందిన కల్వరి రక్తం ఉంది, అమితమైన ఆయన కృపా బాహుళ్యం ఉంది. ఈ కష్టం రానిచ్చాడంటే ఏదో బుద్ధిహీనత ఉంది నాది. ఈ శ్రమ రానిచ్చాడు, ఆయన కాళ్ళే పట్టుకుంటా కోప్పడ్డా ఆయనే దగ్గరకు తీసుకొని ఎత్తుకొని కన్నబిడ్డలాగా ముద్దాడుకున్నా నా తండ్రి. కోపం వచ్చింది, ఒక దెబ్బ కొట్టాడు. చిన్నపిల్లలు మరి ఇసుకిస్తూ ఉన్నప్పుడు అమ్మ ఏం చేసిద్ది? పక్క బోరా రే పక్క బో అంటుంది. ఏదో చేస్తూ ఉంటాడు జిలాగ పనులు. రే పోరా అంటుంది. ఏనాడు తీసి పెట్టమని ఒకటి పీకిద్ది, పోయి ఆ గోడ అతుక్కుంటాడు. ఎర్రి కేకేసి లేచి ఏడుస్తూ ఉంటాడు. ఇక ఆడే కూర్చొని అని. అప్పుడేం చేసిద్ది? ఆ కోపం మీద కాసేపు చూసి వాడు అదేకంగా ఏడుస్తూ ఉంటే, ఏంది నా కోపం పాడు కానీ పిల్లవాడిని అంత దెబ్బ కొట్టాను నేను అని పరిగెత్తుకుంటూ పోయి, లేదమ్మా లేదా లేదు, మరి నేను ఇసుక్కుంటుంటే నువ్వు పనిలో ఉంటే నువ్వు వచ్చి కదిలిస్తూ ఉంటావు మరి అంటే, వాడు అమాయకంగా చూసి జాలిగా చూసి దుర్మార్గాలు ఎంత దెబ్బ కొడతావే అన్నట్టు చూస్తూ ఉంటే లేదు ఎంతనన్నదా అని దగ్గరికి తీసుకొని వాడికి తల గోడకు తగిలితే తల రుద్ది, ఇక్కడ తగిలిందో ఒకటి తగిలిందని దెబ్బ తగిలిన కాడల్లో ఒక ముద్దు పెడతా ఉంటుంది అమ్మ. ఒక్క తన్నింది ఒక్క తన్ను. ఆ రోజంతా ముద్దాడుతూనే ఉంటుంది వాడిని. మయ్యని ఎంత దెబ్బ కొట్టానో, మమ్మల్ని ఎంత దెబ్బ కొట్టానో, పిచ్చి తల్లిని అనరా చెప్పమ్మా. మరే అంటున్నాను అంటారు. దగ్గర తీసుకుంటారు, ముద్దాడుతారు. అవసరమైతే ఒక తల్లి అయితే ఏడిసిద్ది కూడా. దగ్గర తీసుకొని వాడి గట్టి దెబ్బ తగిలింది అనిపిస్తే మాత్రం గట్టి దగ్గర తీసుకొని ఏడ్చిద్ది కూడా. నాకు పిచ్చి కోపం వచ్చింది, చండాలపు కోపం, సైతాను కోపం వచ్చేసింది నాకు, చిచి అని తనను తాను అసహించుకొని తనను తాను తిట్టుకొని బిడ్డను ముద్దులాడుతుంది. ఒక దెబ్బ కొడితే 100 ముద్దులు పెట్టుద్దమ్మ. ఒకవేళ ఏసైకి చిరాకేసి ఒక దెబ్బ కొట్టినా మనల్ని ఎత్తుకొని చంకనేసుకొని అమ్మకంటే మిన్నగా ప్రేమించి 100 కాదు 1000 ముద్దులు మనకు పెట్టి మనల్ని ఎత్తుకొని తిప్పే మమతామూర్తి యేసు. ఇది అబద్ధం కాదు, నిజం. ముదిమి వచ్చు వరకు నేను ఎత్తుకుని వాడను నేనే అన్నాడు. నేనే చేసి ఉన్నాను నేను చంక పెట్టుకుని వాడను. యెషయా గ్రంథం 46వ అధ్యాయము 4వ వచనంలో స్పష్టంగా ఉంది. ఈ రేమ సందేశంలాగా ఎవరు మరి ఈ లోకస్తుల మాటలు విని బలహీనపడి శరీర సంబంధమైన వాటికి భయపడి ఆ మనుషుల్ని ఆశ్రయించేటట్టు, వ్యర్థమైన వాటిని ఆశ్రయించేటట్టు ప్రేరేపించబడుతున్నారో పడబోతున్నారో జాగ్రత్త. ఎట్టి పరిస్థితుల్లో విశ్వాసాన్ని విడవద్దు. దేవునికి మించిన గొప్పవాడు ఎవడు లేడు. దేవునికి మించిన మాంత్రికుడు లేడు. యేసయ్యకి మించిన శక్తి ఏది ఈ భూమి మీద లేదు. అన్నిటికీ పైన తానున్నవాడు. అన్ని నామముల కంటే పైనామం యేసునామం. యేసయ్య చేయని కార్యం నీకెక్కడ దొరకదు. యేసు విడుదల ఇవ్వకపోతే నీకెక్కడా లేదు విడుదల. అన్ని చోట్ల పనికి రాకుండా అయిపోయినటువంటి దాన్ని తిరిగి ఆయన బాగు చేసే సమర్థుడు. నీ జీవితాన్ని శాసించగలడు. అయిపోయిన నీ బ్రతుకును తిరిగి పునరుద్ధరించగలడు. కూలిపోయిన కుటుంబాన్ని తిరిగి కట్టగలడు. పాడైపోయిన బ్రతుకులు తిరిగి బాగు చేయగలడు. మోడుబారిన జీవితాలు చిగురింప చేయగలడు. నీ వైఫల్యాలను విజయాలుగా మార్చగలడు. నీ ఓటమిని నీ విజయంగా మార్చగలడు. నీ చీకటిని వెలుగుగా మార్చగలడు. ఆయన చేయనిది ఇంకా ఎక్కడ నువ్వు పొందలేవు. అందుకే ఆయన్నే ఆశ్రయించు. ఆయనకే ప్రార్థన చేయి. ఆయనతోనే వ్యాజ్యమాడు. ఆయనతోనే ఏబులాగా పెనుగులాడు. యాకోబులాగా పెనుగులాడు. నిన్ను ఆశీర్వదించకుండా వెళ్ళడు. ఏబుని 2 అంతలుగా ఆశీర్వదించాడు. యాకోబును ఆశీర్వదించి ఇశ్రాయేలుగా చేశాడు. నిన్ను కూడా ఖచ్చితంగా ఆయన దీవిస్తాడు.
నిమిషం మాత్రము నిన్ను విసర్జించి తిని గొప్ప వాత్సల్యముతో నిన్ను సమకూర్చేదనంటాడు. కోపపడి ఒక దెబ్బ కొట్టాను, ఇక నిన్ను వదిలిపెట్టును, నిన్ను ఎత్తుకుంటానంటాడు ఆయన. నేను నిన్ను మరచిపోచాలను అంటాడు ఆయన. నిన్ను మర్చిపోయాను అనుకుంటున్నావు, నేను మరవలేదు, మరువను కూడా అంటున్నాడు ఆయన. సియోను యెహోవా తన్ను మరచి ఉన్నాడని అనుకొనుచున్నది. స్త్రీ తన గర్భమును పుట్టిన చంటి పిల్లను కనుడింపక మానునా? వారైనా మరచుదురు గాని నేను నిన్ను మరువ జాలును అంటున్నాడు ఆయన. మనం ప్రార్థన చేద్దాం. దేవా, కొన్నిసార్లు ఈ బలహీనమైన ఆలోచనలు నా దగ్గర కూడా వచ్చినాయి. కొంతమంది మనుషుల మాటలతో నేను కూడా ఆ విధంగా డిస్టర్బ్ అయ్యాను. ఆత్మీయతలో ఒక అంతస్తుకు వచ్చి కూడా చక్కగా వాక్య జ్ఞానం ఎరుగుండి కూడా కొంతమంది శరీర సంబంధులు చెబితే బలహీన పడబోయాను. అవి కూడా నిజమేనేమో అని నమ్మాను. నన్ను క్షమించు ప్రభువా. ఇంకెన్నడూ నా హృదయంలో దానికి తావు లేకుండా చేయనాయన. ఆ పనికి మళ్ళీ వ్యర్థమైన వాటి గురించి కొద్దిగా నమ్మకం కలిగి ఉంది నేనే ప్రభువా. ఈరోజు నాతో సూటిగా నువ్వు మాట్లాడావు, నాకు నా తప్పు తెలియజేసావు, నన్ను క్షమించి ఇంకెన్నడూ నేను ఇలాంటి వాటిని ఆలోచించను. నా ప్రభువా, నా దేవుడు నీవే, నా రక్షకుడు నువ్వే, నాకు ఏది చేసినా నువ్వే ప్రభువా. నీ వైపు నుంచి నా మనసు పొరపాటును కూడా వేరే దాని వైపు ఎత్తున్నా. నన్ను బలపరచు తండ్రి. నీ ఆత్మ అభిషేకం నా మీదికి రాని, శత్రువు మీదకి నన్ను రేపి జయం పొందేటట్టు నన్ను బలపరచు నా ప్రభువా. ఇంకా ఏం చేయగోరావు అదంతా కూడా నా ద్వారా జరిగించు. ఒక కారణం కోసం సంసోనును పుట్టించిన వాడా, నన్నే కారణం కోసం పుట్టించావు, అదంతా నెరవేర్చినట్లు నన్ను బలపరచు. సాతాను కుట్రలు కుతంత్రాలు లయపరచు, దుష్టశక్తుల క్రియలు లయపరచు, అంధకార శక్తుల క్రియలు లయపరచు, అపవిత్రాత్మల కార్యాలు లయపరచు, ప్రతికూల శోధనలు దూరపరచు, సమాధానమును దయచే. ఇక్కడ ఉన్న వాళ్ళలో రోగులను స్వస్థపరచు, బలహీనలను బలపరచు, మంత్రప్రయోగాల చేత బాధపడుతున్న వారికి అవన్నీ కూడా యేసు నామములో కాలిపోవునుగాక. నీ బిడ్డలకు బంధకాల నుంచి విడుదల ప్రసాదించు. వారి మీద ఉన్న శోధనలు తొలగించు, అప్పుల బాధలు తీసివేయి, ఆర్థిక ఇబ్బందులు తీసివేయి, సమృద్ధినిచ్చి దిక్కులేని వారిని, విధవరాండ్రులను, అభాగ్యులను, అనాథులను, వికలాంగులను ఆదుకోవడానికి సహాయం వచ్చి, వృద్ధులైన వారిని ఆదుకోవడానికి సహాయం చేయి. నీ బిడ్డలందరినీ కూడా నీవు ఆశీర్వదించయ్యా. అద్దె ఇళ్ల కోసం వెతుకుతూ అల్లాడిపోతున్న వాళ్ళు ఉన్నారు. స్థిరమైన నివాసము, సొంత ఇల్లు నా బిడ్డలకు దయచేయి ప్రభువా. నా బిడ్డలు అనేక మందికి కిరాయికి ఇల్లు ఇచ్చే స్థాయిలోకి రావాలి ప్రభువా, కృప నీవు. అద్దెల కోసం నా బిడ్డలు ఇళ్ళమిడి తిరుగుతూ ఉంటే మీదే కులం, మీదే మతం, మీదే కులం, మీదే మతం అని అడిగే దౌర్భాగ్య పరిస్థితి నా బిడ్డలకు వద్దు. యేసయ్య, నా బిడ్డల్ని దీవించు, సమృద్ధిగా దీవించు. యేసుక్రీస్తు నామములో దీవించు ప్రభువా. నా బిడ్డలు సమృద్ధి గలవారి అనేకులకు ఇచ్చినట్లుగా నా బిడ్డల చేతులు దీవించబడాలి. నా బిడ్డల చేతులు దీవించబడాలి యేసు నామములో. ఎక్కడ కూడా శరీర క్రియలకు చిక్కకుండా మమ్మల్ని కాపాడు. నేత్రాశ, శరీరాశ, జీవపడంబ పాపాల్లో పడకుండా కాపాడు నైనా. కొంచెమే కదా, ఈ ఒక్కటే కదా, ఈ కొంచెమే కదా అనే ఆలోచన కాదు. కొంచెమైనా కూడా రాజీ పడకుండా, అపవాదికి అసలు చోటు ఇవ్వకుండా మేమంతా మెళకవగలిగి జాగ్రత్త పడటానికి సహాయం చేయి. పరిశుద్ధాత్మ, మా యుద్ధము దయ్యాలతో అని తెలుసు, మా యుద్ధము దురాత్మలతో అని తెలుసు. కాబట్టి సమయోచిత జ్ఞానం కొరకు నీ సహాయం నర్దించినట్లు, మెళకువగలిగి యుద్ధము చేసి జయం పొందినట్లు మాకు వివేచన జ్ఞానం అనుగ్రహించయ్యా. పరిశుద్ధాత్మ శక్తిని, అభిషేకమును, ప్రభావముతో నింపయ్యా. ఇక్కడున్న వాళ్ళు, లైవ్ ద్వారా అందుబాటులోకి వచ్చిన వాళ్ళు, చిన్నలు, పెద్దలు, వృద్ధులు, స్త్రీలు, పురుషులు, తమ ఇంటిలో ఉన్న వారు సమస్తమును నీ చేతులకి అప్పగిస్తున్నాను ప్రభువా. ఎవరు ఏ కష్టములో ఉన్నారో, బాధలో ఉన్నారో, సమస్యలో ఉన్నారో, శోధనలో ఉన్నారో, ఆ యావత్తు వేదనలోంచి యేసు నామములో విడుదల సాక్ష్యం వచ్చేటట్టు సహాయం ఇచ్చి యేసు నామమున వేడుచున్నాము.